సాయి గారికి, అలాగే ఎస్ కిరణ్ గారికి, టి కిరణ్ గారు, టి శేఖరయ్య గారు, టి అనిల్ కుమార్ గారు, అలాగే కూడి వచ్చిన మేడూరు, కూడేరు, శ్రీరంగపురం, కృష్ణాపురం ప్రాంతాల నుండి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరూ కూడా మరి మా కుటుంబం తరపున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి చక్కని సాక్ష్యాలు ఇచ్చారు బిడ్డలందరూ కూడా, మంచిదే. మరి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా బాల్యం తెలుసు, నా యవ్వన కాలం తెలుసు, నా సేవ అంతా కూడా మీకు తెలుసు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుందండి, స్వగ్రామంలో స్వజనుల మధ్య ప్రవక్త ఘనత పొందని ఉంటుంది అన్నమాట. మరి 1974వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నేను పుట్టానని మా అమ్మగారు చెప్పింది. దేవుని స్తోత్రం. అంతే కదా, నాకు తెలియదు కదా మరి. కాబట్టి 1974 జనవరి 12 తెల్లారి అంటే 2వ తారీఖు పుట్టానంటే నేను. ప్రభు స్తోత్రం. 1994వ సంవత్సరం మే 29న పెనుమచ్చలో మా మీ తల్లిదండ్రులు గురేందుపల్లి దేవదానవయ్య గారు, విజయమ్మ గారు, వారి దగ్గర నేను ఉపవాసం ఉండి నా పాపంలో ఒప్పుకొని రక్షణ పొందడం జరిగిందండి. దానికి ముందు కిరణ్ గుర్తు చేశాడు. మరి బేతేలు సహవాసం మన ఊర్లో ఉండి అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళం. తర్వాత మా ఇంటి దగ్గర కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మా రూపేణ మామయ్య, దేవపాలన గారని వచ్చేవారు. పెద్దవాళ్ళకి తెలుసు, మన గూడు మట్టి ఉండేదండి అరజలవాడ, తెలుసామా? ఆ ప్రక్కన ఉండేది పాత గుడి. అక్కడ ప్రార్థన పెడతా ఉండేవారు కృష్ణాపాడు నుంచి వచ్చి. తర్వాత శామ్యుల్ గారు వచ్చి పెడతా ఉండేవారు. మరి ఈ ప్రకారంగా ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. అప్పుడు మేము చదువుకుంటున్నాం. నేను ఇంటర్మీడియట్ వరకు మా ఊళ్ళో చదువుకున్నాను. తర్వాత అక్కడ పరీక్షలు రాసి పెనుమచ్చ మీటింగ్స్కి వచ్చాను. అప్పుడు మీటింగ్ జరుగుతుంది, వెనకాల కూర్చుని వాక్యం వింటున్నాను. 94వ సంవత్సరం మార్చి నెలలో. ఆ తర్వాత అదే సంవత్సరం మే నెలలో దైవ సేవకుల దగ్గరకు వచ్చి మరి నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. పెనుమచ్చ మరి తల్లి సంఘం ఎంతో భక్తి కలిగినటువంటి వారు ప్రార్థన చేశారు నా కోసం. ఆ తర్వాత 95లో వివాహం అయింది. దేవుడు మరి 2 బిడ్డల్ని ఇచ్చాడు. తర్వాత దేవుని కృపలో 97లో గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాసంలో దైవ సేవకునిగా నేను కంప్లీట్గా సేవకు సమర్పణ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా 27 సంవత్సరాలు మరి మధ్యలో కొంత ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఇదంతా కూడా మీకు తెలిసినటువంటిదే. తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మంచి సేవకురాలను ప్రభు ఇచ్చారు. హల్లెలూయా. మరి అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, తమ్ముడు గారు కూడా మంచి సేవకులు. వారికి 300 మంది విశ్వాసులు, 4 సంఘాలు ఉన్నాయి. మరి వారు ఇక్కడ అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేకపోయారు. మరి వారు అమ్మగారు చాలా చురుకుగా ఉంటారు. ఇందాక సాక్షి చెప్పారు కదా, టైం అంటే టైమే. అయ్యా మనకు ప్రజలతో లెక్క కాదు, మనం దేవునికి భయపడాలంట. దేవుని స్తోత్రం అండి. మరి చక్కగా మరి ప్రార్థన నడిపించడం కానీ, ఇక ప్రార్థనకి ఎంతమంది వచ్చినా మందితో కాదయ్యా మనకు ముఖ్యం, దేవుని పనిని మనం క్రమంగా చేయాలి. అది వారిలో ఉన్న గొప్ప లక్షణం. ఎందుకంటే దేవుని సేవకులు కుటుంబం వచ్చింది. తర్వాత అసలు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, తిన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నాకు చెప్తా ఉంటారు అమ్మగారు. చాలా సలహాలు ఇస్తారు. అందుకే కర్ణేష్ మంత్రి అన్నారు కానీ భోజ్యేసు మాత అంటే భోజనం పెట్టేటప్పుడు తల్లి అంటే భార్య, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రి కానీ కదా. కర్ణేష్ మంత్రి, కార్యేషు దాసి అంటే పరిచయం చేసేటప్పుడు దాసిలాగా ఉండాలంట. మరి సలహాలు ఇవ్వడంలో మంత్రి రాజు గారికి సలహాలు ఇస్తూ ఉంటాడు. నాకు ఒక వీక్నెస్ ఏంటంటే మన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పలకరిస్తానండి. అదొక బలహీనత నాది, వదిలిపెట్టను.
ఎవరన్నా అయ్యగారు కూడా అంటారు శివమాన్ గారికి చుట్టాలు చేసి స్థలం ఉండదని అంటారు. మా ప్రభు దాస్ గారు నన్ను కూడా అలానే అంటున్నారు. అమ్మా నన్ను అలానే అంటున్నారు. ఇప్పుడు మరి కూతురు కదా వస్తుంది తప్పకుండా సరే మంచి చెప్పారు. ఆ జీన్స్ అనమాట ఆ బలహీనత నాది. అయితే అది కొన్నిసార్లు బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు చులకనగా ఉంటుంది. ఆ విషయంలో కూడా అమ్మగారు చెప్తారు, అయ్యా ఎడమాకయ్యా ఎడమాకయ్యారు ఎడమాకయ్యా అని చెప్పాను. ఎక్కడ ఉన్నారు ఓకే ఏం చెప్తున్నారమ్మా? అందరికి చులకనగా దాది కూడా సరే మంచిది. అందరికీ చులకన అయిపోతాయా అని నన్ను చాలా కంట్రోల్ చేశారు అమ్మగారు. నిజమే, అది కూడా వాస్తవేనండి. మన కనపడ్డ వాళ్ళందరినీ పలకరించడం కూడా మంచిదే, కానీ కొన్ని విషయాల్లో అది రండి మా బాబాయ్ గారు అది కూడా 2 మాటలు చెప్తాడు. సేవ ప్రారంభంలో వారిని కలిసి పనిచేశారు. మనకి భోజనాలకు రేస్ కట్టించారు, చప్పట్లు కొట్టుకుంటారు. నేను అప్పుడు చిన్నవాడిని, అప్పటి నుంచి కూడా బాబాయ్ ఎట్లాగంటే కొండివేటి వారు ఇయ్యంకుడు ఆయన, మేము కొండివేటి వారి మనవణ్ణి కాబట్టి వారి మా బాబాయ్ అవుతాడు ఆయన. దేవుని స్తోత్రం. సేవలోనే పరిచయం, చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, అట్లా అమ్మగారు చాలా విషయాలు మరి మాకు చెప్తూ ఉంటారు. మరి తర్వాత మంచి సహవాసాలు మాకు ఇచ్చారు. మా ఆత్మీయ తండ్రి గారు కూడా మంచి భక్తి కలిగిన దైవజనులు ఆయన. అమ్మగారు కూడానండి, జయమ్మ గారు. మరి మా అనిల్ బాబు గారు ఉన్నారు ఇక్కడ తెలుసు. ప్రతి నెల కూడా నేను బలారాధనకి వెళ్తానండి. దేవుని స్తోత్రం. మరి నేను సహవాసంలో 35 మంది టీం సభ్యులు ఉన్నారు. 300 మంది సేవకులు ఇక్కడ ఉన్న మా బిడ్డలందరూ కూడా తెలుసు. ఈ 35 మందిలో ఈ దేవుని సేవకుని ఒక వాక్యం ప్రకటించే వ్యక్తిగా ప్రభు అవకాశం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. మరి దేవుని కృపండి. కేవలం 300 మంది ఉంటే 35 మంది వాక్యం చెప్పేవారు ఉన్నారు. 7 టీములు, 2 సూపర్వైజర్లు ఉంటారు. మన సహవాసం చాలా క్రమంగా ఉంటుంది, అంతా కూడా డిసిప్లిన్గా. అలాంటి 35 మందిలో ఈ దేవుని సేవకుని కూడా దేవుడు ఒక స్పీకర్గా చేసి మరి ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్లో మరి 6 మీటింగ్లు చేశాం. అమ్మగారు మేడూరు మన సంఘ అయ్యారేరమ్మా, ఎక్కడ ఉన్నారు అయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడేంటి మీటింగ్కి వెళ్ళాను. సన్నా చెప్పినట్టుగా ప్రార్థన ఫోన్ చేస్తామా, నేను రావట్లేదు నాన్న. మాకు తెలుసుగా అంటే అమ్మాయి ముందే తెలుసు, మీరు రావట్లేదని తెలుసయ్యా మాకు. ఈరోజు సత్తుపల్లి మీటింగ్ ఉందిగా మీకు, నేను పెట్టుకుంటాను అయ్యా. దేవుని స్తోత్రం. మరి ఇదంతా కూడా దేవుని పనండి. కేవలం ఆయన దైవాలను దేవుడు వాడుకుంటున్నాడు. నేను దేవుని మాటకు లోబడ్డానంతే. నేను చేయనయ్యా, నా వల్ల కాదు అని ఏనాడు నేను చెప్పలేదండి. తర్వాత ఏనాడు ఇంటి దగ్గర కూర్చోడానికి ఇష్టపడను. ఈరోజు బుధవారం అనుకో ఒకటి ఊరుంటుంది, అమ్మగారు అంటది అయ్యగారు ఉండరాదు అంటది. నేనంటే ఉండకూడదమ్మా, దేవుని పని మనం చేయాలి. దేవుని చేత మనం పోషించబడుతున్నాం. అక్కడ వచ్చింది ఎవరు వచ్చారో కాదు, నేను మందిరానికి వెళ్ళాలి, ఆశ్రయించుకోవాలి. దేవుని పని చేశానా లేదా ఇది నేను చూస్తానండి. ఇది కూడా మా పెద్దయ్య గారు నేర్పారు, ప్రసాదరావు గారు, మావయ్య గారు. ఆయన కూడా అయితే 5 కిలోమీటర్లు వారికి ఎలువైలు శ్రీకాకుళం. ఇప్పుడు కూడా ఆయన 75 ఏళ్ళు 60 20 లాగా బండేసి వెళ్ళిపోతారు. అలా అంటే దేవుని సేవకి అంత ఆసక్తిగా ఉండాలండి. దేవుని పని కొరకు మనల్ని ప్రభు పిలిచారు కాబట్టి మీ అందరూ ప్రార్థనలు మాకు ఎంత అవసరం. మరి ఈ సంవత్సరంలో దేవుడు ఎంతగానో కాపాడారు. క్రీస్తు వార్త సభలో మరి మా ప్రభు దాసయ్య గారు కూడా మాకు ఎంతగానో వారు సహాయం చేశారండి. ఆధ్యాత్మికంగా మరి పెనియేలు కుటుంబం మీకు అందరికి కూడా తెలుసు. మనకి ఎస్కేలయ్య గారు, దావదానయ్య గారు మరి పెద్దలుగా ఉండి మొదట వాళ్ళే ఇక్కడ సేవను నడిపించారు. ప్రభు దాసయ్య గారు, సుధీర్ బాబు గారు, కృపారావు గారు. ఈ రోడ్లు లేనప్పుడు
బురదలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో సేవ చేశారు, ఎంతో మరి వాళ్ళు ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. మరి ఆ ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు మనం ఇంత చక్కగా ఈ సేవ ఊరికినే కట్టబడలేదండి. దీని వెనకాల ఎంతో కన్నీరు ఉంది. దేవుని స్తోత్రం. ఈ సేవ ఈ విధంగా ఉండటానికి ఎంతో కన్నీరు ఉంది. మరి ఇక్కడ విశ్వాసులు కూడా చిన్నమ్మ గారు, భారతమ్మ గారు, సుజాత అక్క, దేవమ్మ గారు, ఇంకా వీళ్ళందరూ కూడా ఎంతో ఆ రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళు. ఒక రోజు 2 గంటలు అయిపోయి, ఒక రోజు 12 అయిపోయేదండి ఆ పాటలో పెట్టినప్పుడు. తర్వాత వేరూరు సంఘం అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా మా చెల్లి సహోదరి మరియమ్మ ఆమె కూడా చిన్నప్పుడే పెళ్లి కాకముందే ఇక్కడికి వచ్చి రక్షణ పొందింది. ఇంకో సహోదరి నిర్మల గారు ఉన్న మరి కాలేదమ్మా, నిర్మల గారు కూడా వాళ్ళిద్దరూ ఇక్కడ రక్షణ పొందారు. జంక్షన్ అవగల పల్లెరు నుంచి వాళ్ళ అబ్బాయిని చిన్నవాడిని ఎత్తుకుని వచ్చేది బలారాధనకి. దేవుని స్తోత్రం అండి. మరి దేవుని బిడ్డలారా, ఈ ప్రకారం మరి కుటుంబ పరిస్థితులు బాగున్నప్పుడు టీంలో బ్రేక్ చేశాను. అప్పుడు మరి ప్రభుదాసాయి గారు కలవ చేసుకుని అక్కడ సహవాసంలో ఉన్న మన సూపర్వైజర్ గారు ఎస్కెలయ్య గారితోనూ మాట్లాడి, అయ్యా మరి శివబాబు గారిని వాళ్ళు వేయండి, ఆయన మంచిగా వాక్యం చెప్తారు, మంచి సాక్ష్యం కలిగిన సేవకుడు కదా అని అన్నప్పుడు మరలా దేవుడు అవకాశం ఇచ్చారండి. మరి అప్పటి నుంచి సహవాసానికి మన సంఘానికి నమ్మకంగా దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నాం. మాకు మరి 3 బిడ్డలు అమ్మగారు చెప్పారు. పెద్ద కుమార్తె స్టెల్లా మాట్లాడింది, ఆమెకి వివాహం చేయాలి. మరి ఆమె సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. వారి పట్ల దేవుడి చిత్తం ఏంటో ప్రజెంట్ ఒక మంచి సంస్థలో పనిచేస్తుంది, ట్రాన్స్లేషన్ చేస్తుంది, వాకింగ్ చెప్తుంది, ఆరాధన చేస్తుంది. దేవుని ఉద్దేశం ఎలా ఉంటే అలా బిడ్డ పట్ల నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి. మరి చిన్నామ అక్షరాన్ని ఆమె పేరు వారం వచ్చింది, ఆమె కంపెనీలో జాబ్ చేస్తుంది. వాళ్ళకి సెలవు లేదు, రాలేకపోయారు. మరి 3వ పాప మా బేతని స్పర్జన్ గారు, మా పిన్ని గారిని కూడా రమ్మన్న మనోడు గారిని ఆయన ఖాళీ లేదు ఉన్నాయి. మరి అక్కడ వెయిన్ వస్తుందంట, మెసేజ్ పెట్టాను, ఏదైనా వస్తుంది తాతయ్య రాలేకపోతున్నాను అంటారు. సరే మంచిది. పిన్ని వాళ్ళ తమ్ముడు ఒక చిన్న పిన్ని ఉన్నాడు, పెద్ద పిన్ని బాగా ఇష్టం నేనంటే వాడికి. దేవుని స్తోత్రం అండి. మరి ఆ కుటుంబం కూడా ప్రార్థన చేయండి. అమ్మగారి కోసం, నా కోసం, మా బిడ్డల కొరకు, మా తల్లిగారు దేవామణిమ్మ గారు, మరి మా నాన్నగారు కూడా ఇక్కడ గ్రామంలో మంచి సాక్ష్యం కలిగిన వారు. మరి మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆ ఆంజనేయులు గారని దొంగలో పనిచేస్తాడు, అయ్యా మీ అమ్మ మంచిది నాన్న పాస్టర్ గారు, మా అక్క బంగారం బాబు అంటున్నాడు. దేవుని స్తోత్రం అండి. మరి ఆ సాక్షి నాకు చాలా సంతోషం వేసిందండి. మరి ఒక అన్యుడు మా తల్లి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. మీ అమ్మగారిని చూడు పాస్టర్ గారు, మక్కాయ మంచిది, బంగారు తల్లి మక్కాయ అంటున్నాడండి. అంటే అంత కలిసిపోయి ఉంటారు వారి ఆడవాళ్ళు. మరి మొదటి నుంచి వారి గ్రామంలో పని చేసుకుంటే కష్టం తప్ప వాళ్ళకి వేరే ఏం తెలియదండి. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మమ్మల్ని కూడా మంచిగా పెంచారు. మరి మా అక్క వచ్చారు, అక్క కృష్ణపర్లో ఉంటుంది. మా అన్నయ్య దుప్పానమ్మ గారు, లేలమ్మ గారు ఎంతో మాకు సహకారంగా ఉంటారు. ఆమె కూడా మరి మందిరాన్ని కనిపెట్టుకుని చక్కగా పరిచయం చేస్తున్నారు. కుమార్తె సుధా బాగా విజ్ఞాపన చేస్తుంది. మా పెద్ద అమ్మాయి సుధారాణి అంటే విజ్ఞాపన చేయటం ఆ తర్వాతే హల్లెలూయా. మరి అది కూడా ఒక వరమే. కానీ నాగరాజు తర్వాత వాళ్ళకి 2 బిడ్డలు. మరి మా కుటుంబం అంతటి కోసము సహోదరుడు మరి జాబ్ చేసుకున్నారు. వాళ్ళు కుమారుని కోల్పోయి మా అబ్బాయి చనిపోయాడు, మీ అందరికీ తెలుసు, గాయపరచబడ్డారు. దేవుడే వాళ్ళని ధైర్యపరచాలి. హల్లెలూయా. మరి ఈ సేవ, దేవుని సేవ, మన కుటుంబాలన్నీ రక్షణ పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ప్రభు పనిలో బలంగా వాడబడటానికి మరి ఒక విషయం చెప్పాలి మీకు. మరి ఈ ప్రార్థన కోసం 7 రోజులు ఉదయకాలం నేను నా కుమార్తె స్టెల్లా ఆన్లైన్లో 7 గంటలు ప్రార్థన చేశాను. స్తోత్రం చెబుదాం అందరూ.
ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు. తర్వాత దైవ సేవకులు చేశారు, మీరందరూ కూడా చేశారు. కానీ మరి ఇంకొక బ్రాంచ్ అంటే మా గ్రామంలోనే మరి ఒక ప్రాంతాన్ని మేము పెట్టి ప్రేర్ చేశాం. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరంలో అక్కడ నూతనంగా కూడా బ్రాంచ్ మన గ్రామంలోనే పూడేరులో ఓపెన్ చేయాలని ఆశపడుతున్నాం. ఆ విషయం కూడా మీరు ప్రార్థన చేయండి. వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి అయ్యగారు ఉన్నారు, నేను సమయం ఎక్కువ తీసుకున్నానేమో. అయ్యగారు వాక్యం చెప్తారు, తర్వాత మనం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈ సమయంలో మా ప్రసాద్ బాబాయ్ గారు కూడా 2 మాటలు చెప్పి ప్రార్థన చేయాలని వారికి సమయాన్ని ఇస్తున్నాం. దైవ సేవకులు బయలుపాలెం, అమీనపురం పరిసర ప్రాంతాల్లో